హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి రేపటి వరకు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నారు. ఇందుకోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తో ఏర్పాట్లు చేశారు. మృగశిర కార్తె సందర్భంగా ఇవాల్టి నుంచి రేపు ఉదయం వరకు బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం స్వీకరించడానికి ఆస్తమా పేషెంట్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి రాబోతున్నారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈసారి కూడా అవసరమైన మందును సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ దూద్బౌలిలోని వారి ఇంట్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత చేప ప్రసాదాన్ని ప్రత్యేక వాహనంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు తీసుకొస్తారు. 6 లక్షల మందికి సరిపడా చేప ప్రసాదం మందును సిద్ధం చేశారు. రేపు 9 గంటల తర్వాత చేప ప్రసాదాన్ని కవాడిగూడ దూద్బౌలిలోని వారి ఇంట్లో సోమవారం ఉదయం వరకు అందిస్తారు. చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంటున్నారు. అక్కడ ఏర్పాట్లు చేసిన షెడ్లలో ఉంటున్నారు. వారికి స్వచ్ఛంద సంస్థలు భోజనం, అల్పాహారం, తాగునీరు కూడా అందిస్తున్నాయి. ఇక వివిధ శాఖల అధికారుల సమన్వయంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని అజంతా గేట్ నుంచి లోపలికి ప్రజలను అనుమతిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన బారికేడ్ల మధ్యలో నుంచి చేప ప్రసాదం క్యూలో వెళ్లాల్సి ఉంటుంది. ఇక చేప ప్రసాదం పంపిణీకి మొత్తం 32 కౌంటర్స్ ని ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఇవాళ ఎన్ని గంటలకు పంపిణీ మొదలు పెట్టబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం చేప మందు పంపిణీ చేసేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తులో చేప మందు పంపిణీ తీసుకునేందుకు వస్తారు. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో వస్తారని కూడా ఏర్పాటు చేశారు. ఇక మత్స్యశాఖ సంబంధించి కూడా 1,60,000 సంబంధించిన చేపలను సిద్ధం చేసింది. సుమారుగా 9 గంటల ప్రాంతాల్లో కూడా చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. బత్తిని కుటుంబ సభ్యులు అందుకు సంబంధించిన మందును కూడా ఇంటి వద్ద తయారు చేసి తీసుకొస్తారు. ఆ తర్వాత ఇక్కడ చేపల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. ఇక ఈసారి పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేప మందు పంపిణీ పొందేందుకు వస్తారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సుమారుగా 1,200 మంది పోలీసులు బందోబస్తు ఇస్తున్నారు. 32 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. టోకెన్ తీసుకున్న వారికి చేప మందు పంపిణీ చేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ఉదయం 8 గంటలకి దూద్బౌలిలోని నివాసం నుంచి కూడా ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక వాహనాల్లో ఈ చేప మందును కూడా తీసుకొస్తుంటారు. ఆ తర్వాత పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. మీకు సంబంధించి ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఈ చేప మందు తీసుకునేందుకు వస్తుంటారు. జనసరాణి. రైట్, థాంక్యూ కిరణ్.